ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని ధ్యానం చేద్దాం. ప్రభు రాత్రి భోజన కార్యక్రమం కోసం దయచేసి అందరూ కూడా ప్రార్థనా పూర్వకమైనటువంటి హృదయాలతో దేవుని మాటను ధ్యానం చేద్దాం. 32వ అధ్యాయము సంఖ్యాకాండము 32వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. మోషే గాదీలతోనూ రూబేనీయులతోనూ నీ సహోదరులు యుద్ధంలోకి పోవుచుండగా మీరిక్కడ కూర్చుండవచ్చునా? దావీదు ఇప్పటి వరకు ఒక ప్రార్థన చేశాను. ప్రభువా, నేను చేసినటువంటి పాపాన్ని క్షమించు, నన్ను శుద్ధి చేయి, నన్ను స్థిరపరచు అనేటువంటి ప్రార్థన చేశాను. చాలాసార్లు మనం చేసేటువంటి పాపం మనకు ఒక మాదిరి ఉంటుంది. మనకు దాన్ని పోల్చుకొని చూస్తాం. ఇది పాపమా, ఇది పాపం అనబడుతుందా అని చూస్తాం. మర్చిపో. ఉదాహరణకు ఏమిటి పాపాలంటే అబద్ధం ఆడడం, దొంగతనం చేయడం, వ్యభిచరించడం, హత్య చేయడం, ఇలాగా లిస్ట్ చేస్తాం. కానీ కొన్ని నిశ్చితి లేనటువంటి, అంటే స్పష్టంగా చెప్పలేనటువంటి కొన్ని విషయాలు ఉన్నాయి. మనం నిరంతరం అవి చేస్తాం, కానీ అది పాపం అని మాత్రం అనుకో. ఇక్కడ అలాంటి ఒక పాపాన్ని కూడా నేను ధ్యానం చేయదలిచాను. ప్రభు అలాగను ప్రేరేపిస్తుండగా ఇక్కడ మనం గమనిస్తే 32వ అధ్యాయం 6వ వచనంలో రూబేనీయులు, గాదీయులు అనేటువంటి 2 తెగల వారు, అనగా 2 గోత్రపుల వారు ఇశ్రాయేలులందరూ కానాను దేశాన్ని స్వాధీనం చేసుకోవడానికి ముందుకు వెళుతూ ఉన్నప్పుడు ఈ యోర్దాను ప్రాంతానికి వచ్చిన తర్వాత, యోర్దానుకు ముందే కనాను భూమి స్టార్ట్ అయింది. అక్కడ విస్తారమైనటువంటి పశుగ్రాసము, అంటే విస్తారమైనటువంటి మేత, గడ్డి అక్కడ ఉంది. వెంటనే ఈ రూబేనీయులు, గాదీయులకు చాలా పశువులు ఉన్నాయి, చాలా మందలు ఉన్నాయి. వీళ్ళు ఏమడుగుతున్నారంటే మోషే దగ్గరకు వచ్చి, అయ్యా, కనాను దేశంలోనికి మనం వచ్చేసాము, ఇప్పటికే అమోరీలను, మోయాబీలను, రకరకాలైనటువంటి వారిని మనం జయించాము. మనం ఏ వాగ్దాన భూమిలోనైతే ప్రవేశించాలో ఆ వాగ్దాన భూమిలోనికి అడుగు పెట్టాము, కొంతమేర స్వాధీనం చేసుకున్నాము. ఈ యోర్దాను పరివాహ ప్రాంతంలో పచ్చగా ఉంది, చాలా గడ్డి ఉంది, చాలా చాలా విస్తారమైనటువంటి మేత ఉంది. కాబట్టి మాకు ఎక్కువ పశువులు ఉన్నాయి, మాకు ఎక్కువ మందులు ఉన్నాయి. కాబట్టి ఈ ప్రాంతాన్ని మాకిస్తే మేము ఇక్కడ ఉంటాము, ఈ ప్రాంతాన్ని మాకు ఇచ్చేయండి, మీరు ముందుకు వెళ్ళి స్వాధీనం చేసుకోండి అని చెప్పారు. అప్పుడు మోషే అంటున్నాడు 6వ వచనంలో, మోషే గాదీయులతోనూ రూబేనీయులతోనూ మీ సహోదరులు యుద్ధములకు పోవుచుండగా మీరు ఇక్కడ కూర్చుండవచ్చునా? మీరందరూ ఒక తండ్రి బిడ్డలు, మీరందరూ ఒక జనాంగం, దేవుడు ఎంచుకున్న జనాంగం. ఏ ఒక్కరికి నష్టం జరిగినా అది అందరికీ జరిగినట్టు, ఒకరికి మేలు జరిగినది అందరికీ జరిగినట్టు. ఎందుకంటే ఒక్క ప్రజ అయి ఉన్నారు. దేవుని వాక్య విషయాలు వేసుకుంటే ఒక్క ప్రజగా వారిని ఏర్పాటు చేశారు, ఒక కుటుంబముగా, ఒక వంశముగా. దేవుని వాక్య విషయాలు వేస్తుంది. కొన్నిసార్లు ఇలాంటిది కూడా, ఏది, ఇతరులు యుద్ధంలో ఉండగా, ఇతరులు వారు కష్టతరమైనటువంటి సిచ్యువేషన్లో ఉండగా, ఇతరులు ఇంకనూ పొందుకోవలసిన ఇంకా ఉండగా, ఏమైనా కొంచెం దక్కాయంటే వాటితో ఒకటి సెటిల్ అయిపోవడం. నాకు ఇది చాలు, మాకు రావాల్సింది వచ్చేసింది, ఇది మాకుంటే చాలు, మిగతా వాళ్ళతో మాకు సంబంధం లేదు, మేము క్షేమంగానే ఉన్నాం, మిగతా వాళ్ళు ఎలా ఉన్నా మాకు అవసరం లేదు, మాకు సమకూరింది, మిగతా వాళ్ళకు ఉన్నా లేకపోయినా మాకు సంబంధం లేదు, నేను సంతోషంగానే ఉన్నాను, ఇతరులు ఎలాగున్నా నాకు పట్టదు, నేను అన్ని విషయాల్లో సమృద్ధిగా ఉన్నాను, చాలు, ఇంకా ఎవరికి ఎలాగున్నా నాకు అనవసరం అనేటువంటి స్వభావం కూడా పాపము అని దేవుని వాక్య విషయాలు వస్తుంది. మనం చదువుతాం ముందు కేవలం కొద్ది నిమిషాల ధ్యానంలో ఈ ప్రశ్నని మనమందరం సూటిగా మనకు మనం ప్రశ్నించుకుందాం. మోషే అంటున్నాడు, మీ సహోదరులు యుద్ధములకు పోవచుండగా
కూర్చుండవచ్చునా? మీరు కూర్చుండవచ్చునా? మీ సహోదరులు కష్టాల్లో ఉన్నారు, మీ సహోదరులు ఇంకా యుద్ధాలు చేయాలి, మీ సహోదరులు ఇంకా అనేక మంది శత్రువులు జయించవలసి ఉన్నది. మీరు జయించగా ఇప్పుడు వారి నుంచి మీరు విడిపోతారా? మీరు జయించగా మీరు ఇప్పుడు మీ స్వార్థాన్ని చూసుకొని ఇక్కడ ఆగిపోతారా? మీకు దొరికింది కదా మీ స్థానం అని చెప్పి ఇతరులు దాన్ని స్వాధీనం చేసుకోలేకపోతే మీరు వెనుదిరిగి చూస్తారా? ప్రియ సహోదరి సహోదరుడా, చాలాసార్లు మన సంఘంలో ఇలాంటి పరిస్థితిని చూస్తుంటాం. ఒకరు చక్కగా వాక్యాన్ని ధ్యానం చేశారు, చాలా ఎక్కువగా నేర్చుకున్న తర్వాత కొంతకాలం అలాంటి స్వభావం వచ్చేస్తుంది. నాకు కొంతమేర తెలిసిపోయి నేను ఇప్పుడు మాట్లాడగలను, నేను ఇప్పుడు ప్రసంగించగలను, లేకపోతే నేను కొన్ని చోట్ల దేవుని మహిమపరచగలను. కాబట్టి మిగతా వాళ్ళని ఎలా చూస్తారంటే ఇక మిగతా వాళ్ళతో నాకు పని లేదు, ఇప్పుడు నేను సర్వస్వతంత్రుడిని అయ్యా, నేను బలవంతుడిని అయ్యా, మిగతా వాళ్ళ సపోర్ట్ అక్కర్లేదు, నేను ఇతరులకు సపోర్ట్ చేయనక్కర్లేదు, నాకు నేను చాలు, నేను బాగా ప్రార్థన చేస్తాను, నేను బాగా చదువుతాను, నేను బాగా ధ్యానం చేస్తాను, నా మట్టుకు నాకు చాలు. ఈ స్వభావం కూడా పాపమే అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎందుకు అని అంటే నీ పరిధిలో, నీ దృష్టిలో నీకు దగ్గరగా ఇంకొంతమంది దేవుని బిడ్డలు, ఇంకొంతమంది సహోదరి సహోదరులు బలహీనంగా ఉన్నప్పుడు దేవుని వాక్యం సెలవిస్తుంది వారి యొక్క బలహీన స్థితిని కూడా మెరుగుపరచవలసిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం తొందరగా ధ్యానం చేయాలి కనుక ఇక్కడ మొట్టమొదటిగా ఈ మొదటి నుంచి 5 వచనాల వరకు మనం చదివాము. మోషే అంటున్నాడు, మీరు రాకపోతే ఏమవుతుందో తెలుసా అంటూ మొట్టమొదటి రీజన్ చెప్తున్నాడు. మీరు అలా యుద్ధం చేయకపోతే, మీరు మిన్నకుండా కూర్చుంటే, ఇతరుల యొక్క యుద్ధ భయంకరమైనటువంటి లేకపోతే యుద్ధ వాతావరణంలో మీరు కనుక పాలు పంపులు పంచుకోకపోతే, ఒకవేళ మీరు కనుక వారితో కూడా యుద్ధం చేయకపోతే, ఒకవేళ మీరు కూడా వారితో హృదయం కలపకపోతే వచ్చే నష్టం ఏంటి అనేది మోషే మాటలో చూస్తే 7వ వచనంలో, యెహోవా ఇశ్రాయేలుకు ఇచ్చిన దేశమునకు వారు వెళ్ళక ఉండునట్లు మీరేలా వారి వారి హృదయములను అధైర్యపరచుదురు. మీరు కనుక ఆగిపోయారనుకో, మీతోటి సహోదరులు కూడా మిమ్మల్ని చూసి ఆగిపోతారు. వారు యుద్ధమునకు వెళ్ళక, ఆ దేశమునకు వెళ్ళక ఉండునట్లు మీరు చేస్తారు. మీరు యుద్ధం చేయడం ఎప్పుడైతే ఆపేస్తారో మిమ్మల్ని చూచి వాళ్ళు కూడా యుద్ధానికి వెళ్ళడం ఆపేస్తారు. ఇంతకుముందు మనం చెప్పాం, మనం తెలుసుకున్నాం, దావీదు యొక్క స్థితిని బట్టి, దావీదు పాపములో ఉండగా ఆ స్థితిని చూసి మరికొంతమంది పాపములు పెట్టుకోవడానికి అవకాశం ఉంది. అలాగే ఇక్కడ మోషే అంటున్నాడు, మీరు కనుక వెళ్ళకపోతే మిమ్మల్ని చూచి అనేక మంది హృదయములలో అధైర్యపరచబడి వాళ్ళు కూడా వెళ్లకుండా ఆగిపోతారు. దేవుడేమో వెళ్ళి స్వాధీనపరచుకోమన్నాడు, మీరేమో ఆగిపోయి వారిని వెళ్లకుండా ఆటంకపడుతున్నారు. అయ్యో, మేమేమైనా చెప్పామా వెళ్ళొద్దని? మేమేమైనా చెప్పామా భయపడమని? మేమేమైనా చెప్పామా? కాదు. ఒక్కొక్కసారి మనం అంటాం, నేను చెప్పాను అట్లా చేయమని. కాబట్టి నా బ్రతుకు నా ఇష్టం మనం అనుకుంటాం. ఒక క్రైస్తవురాలిగా మనం జీవించే జీవితాన్ని ఎదుటివారు గమనించి అలాంటి పంథ అనుసరిస్తే మనం అంటాం, నేను చెప్పాను అలా చేయమని. నువ్వు చెప్పనక్కర్లేదండి. నీవేమవుతున్నావో, నీవు ఎలాగున్నావో, ఏ స్థితిలో ఉన్నావో చూస్తే ఎదుటివారు ఆటోమేటిక్గా దాన్ని అడాప్ట్ చేసుకునేటువంటి ఒక టెండెన్సీ, ఒక నైజం ఉంది ఇక్కడ. అందుకనే మోషే అంటున్నాడు, మీరు ఇక్కడ కూర్చోవటం వలన మీ సహోదరులు యుద్ధానికి వెళ్ళరు. ఎందుకు వెళ్ళరు అంటే, మీరు ఇక్కడ ఉండడం వలన వాళ్ళ హృదయాలు అధైర్యపడతాయి. మీరు యుద్ధానికి వెళ్ళకపోవడం వలన మనం అనుకోవచ్చు, మేము 2 తెగలే కదా, 2 గోత్రాలే కదా, 10 గోత్రాల వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ చేస్తున్నారు, మేముంటే ఏంటంట కదండి. చాలాసార్లు అనిపిస్తూ ఉంటుంది. 100 మందిలో 1-2 పని చేయకుండా సైలెంట్గా పక్కన కూర్చున్నారు అనుకోండి,
మనం ఏమంటామంటే వెళ్ళి అడుగుతాం, ఎందుకు మీరు చేయట్లేదంటే, 98 మంది చేస్తున్నారు కదా, సరిపోతుంది కదా. నో, నువ్వు వెళ్ళకపోవడం వలన, నువ్వు చేయకపోవడం వలన, నీ బాధ్యత నీవు ఖచ్చితంగా చేయకపోవడం వలన మిగిలిన వారందరికీ అది ఎఫెక్ట్ ఇస్తుంది. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఏమి చేస్తున్నా, ఏమి చేయకపోయినా, నీవు చేసిన దాన్ని బట్టి, చేయని దాన్ని బట్టి సంఘం కూడా ఎఫెక్ట్ అవుతుంది అన్న విషయాన్ని నేను గమనించాను. నీవు ప్రార్థన చేస్తున్నావు అనుకో, ఆ ప్రార్థన యొక్క ఫలము సంఘానికి దక్కుతుంది. సంఘం అంతా కూడా ఆ ప్రార్థన ఫలాన్ని అనుభవిస్తారు. ఒకవేళ నువ్వు చేయలేదనుకో, నీవు నిర్లక్ష్యంగా ఉన్నావు అనుకో, అందరితో కలిసి నీవు ఆత్మీయ యుద్ధంలో పొందట్లేదనుకో, దాని యొక్క ఓటమి కూడా సంఘము భరించవలసి వస్తుంది. ఎందుకంటే ఆ లోటు అది సంఘానికి ఉంటూనే ఉంటుంది. చాలా జాగ్రత్తగా గమనించాలి. మోషే అంటున్నాడు, మీరు వెళ్ళకపోతే ఇశ్రాయేలు యొక్క హృదయము అధైర్యపడుతుంది. మీరు 2 గోత్రాల వాడు అని మీరు అనుకుంటున్నారు, కానీ మీరు వెళ్ళకపోవడం వలన ఒక్కొక్కరు భయపడిపోతారు. వారి యొక్క స్థిరమైన మనసు కూడా అధైర్యపడిపోతుంది. వారి యొక్క ధైర్యం కోల్పోయే విధంగా మీరు ఇక్కడ ఆగిపోతున్నారు అంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఒక లక్ష్యాన్ని పూర్తిగా సాధించకుండానే కొద్దిపాటి ఫలితాలతో తృప్తిపడే వాళ్ళు ఏం చేస్తారంటే మిగతా వాళ్ళని ముందుకు వెళ్ళనివ్వరు. ఒక్కొక్కసారి నాకు ఒక ఆలోచన వస్తుంది. నేను ఎక్కడో చదువుతున్నాను, మొన్న సింహము పిల్లలట చిన్న పిల్లలుగా ఉన్నా కొంచెం ఊహ వచ్చేటప్పటికి ఎంత పెద్ద ఏనుగుతోనైనా పోట్లాడడానికి ట్రై చేస్తుంటాయి, దూకపోతుంటాయి ముందుకి. వాటికి తెలుసు అవి సింహము పిల్లలని, తెలియాల్సిన అవసరం కూడా లేదు. మనకు అనిపిస్తుంది దూరం నుంచి చూస్తే ఈ చిన్న పిల్లలు కదా, పిల్లులంతా ఉన్నాయి, చిన్న పిల్లలు. ఈ పిల్లలు ఏనుగు మీద ఒకటి కొట్టాయంటే చచ్చిపోతాయి కదా. అయినా కూడా సింహము పిల్లలకు ఉండే లక్షణం ఏంటంటే దూకడం, దాడి చేయడం. సింహము పిల్లలకు స్వాభావికంగా వచ్చినటువంటి ఆ లక్షణం ఏంటంటే దాడి చేయడం. అది ఎంత పెద్దది అనేది కాదు, అవి వేటి పిల్లలు అనేది వాటి యొక్క బేస్, వాటి ఆధారం ఏంటంటే స్వాభావికంగా యుద్ధం చేయడం, స్వాభావికంగా దాడి చేయడం. అయితే మనము ఏం చేస్తాం? మన యొక్క ఆశయాలు ఎంత పెద్దగా ఉంటున్నాయి. చాలాసార్లు నువ్వేం చేయదలిచావు, నేను ఇంత పెద్ద పని తలపెట్టానంటే నీకు సాధ్యం అవుతుందా? నీ వలన అవుతుందా? నీవు చేయగలవా? అలాంటి పెద్ద ఆలోచనలు పెట్టుకోకూడదు. అది చాలా అసాధ్యం తెలుసా, అది దురాశ తెలుసా, అది నీ సాధ్యం కాదు తెలుసా. నాకు చాలా నవ్వొచ్చే విషయం ఏంటంటే నాకు అసాధ్యం అవుతుందో సాధ్యం కాదో కూడా ఎదుటివాడికి తెలిసిపోయింది. ఎలా తెలిసిపోయిందో నాకు అర్థం కాదు. ఎవరైనా అడిగారు అనుకోండి, నువ్వేం చేయాలనుకుంటున్నా, నేను చెప్తాను, ఇంత పెద్ద ప్రాజెక్ట్ చేయాలనుకుంటున్నాను. వెంటనే అడుగుతాడు, నీ దగ్గర ఎంత ఉంది? నా దగ్గర ఇంత ఉంది, అసలు ఏం లేదు. అలాగైతే నువ్వు చేయలేవు. ఎదుటి వాళ్ళు మనల్ని అంచనా వేస్తాను. ఆ అంచనాలు ఎప్పటికీ 100% కరెక్ట్ కావండి. కొన్నిసార్లు బెంబేలు ఎత్తిపోతాను. నువ్వు చేయలేవు అని అన్నారు అనుకో, నిజమే ఏమో, నేను చేయలేనేమో, అది దౌర్భాగ్యం. కొద్ది గోల్స్ పెట్టుకుంటారు, కొద్ది లక్ష్యాలు పెట్టుకుంటారు. ఎవరైనా నాకు తెలిసిన ఒక యంగ్ బాయ్ అన్నాడు. అతను అడిగి ఏమవుతావా? నేను ఒక కానిస్టేబుల్ అవుతాను. నేను చెప్పాను, కానిస్టేబుల్ అవడం ఏంటి, చాలు. నిన్న నేను ఊరికి వచ్చేటప్పుడు, ఇక్కడికి వచ్చేటప్పుడు ఒక బాబు వాళ్ళ నాన్నగారు తీసుకొచ్చి, మా వాడు సరిగా చదవడం లేదు సార్, చెప్పండి. నేనేం చెప్పాను, చదవట్లేదంటే బాగా చదువుకోయా అని చెప్పాను. వెళ్తున్నాడు పిల్లవాడు, చదువుతున్నాను సార్, నేను బీకామ్ కంప్యూటర్స్ తీసుకున్నాను. ఏమవుతావు తర్వాత? ఏమవుతాను సార్, కంప్యూటర్ ఆపరేటర్ అవుతారు. కంప్యూటర్ ఆపరేటర్ అవ్వడానికి బీకామ్ కంప్యూటర్సే చేయనక్కర్లేదు. ఒక నెల పాటు కనుక కంప్యూటర్ కోచింగ్ తీసుకుంటే కంప్యూటర్ ఆపరేటర్ అయ్యి. పెద్ద ఆశయాలు ఉండకపోవటం వలన, పెద్ద లక్ష్యాలు ఉండకపోవటం వలన
ఎక్కడ వాళ్ళు అక్కడే కుంటుపడిపోవడం అనేది మనం సహజంగా చూస్తూ ఉంటాం. ఏమవుతారు మీరు? నువ్వు సింహపు రారాజు యొక్క పిల్లలు, మీరు సింహపు పిల్లలు, యూదా గోత్రపు సింహపు పిల్లలు. మీరు చిన్న చిన్న వారు కాదు. మీ వెనక ఉన్న సపోర్టు మీరు ఊహించలేరు. ఆయన ఏం చేస్తాడు, మీకు ఏం చేయగలడు ఆయన అంటే మీరు ఊహించలేరు, మనం ఊహించలేము. అందుకనే దేవుని వాక్యం చాలా స్ట్రైట్ ఫార్వర్డ్. మీరు ఊహించిన దానికంటే, మీరు అడిగిన దానికంటే, నేనంటాను మీరంత అడగలేరు కూడా అంత ఇస్తాను, మీరంత ఊహించలేరు కూడా అంత ఇస్తాను. అది మీనింగ్. మనం ఊహించలేము, మనం అడగలేము, అంత ఇవ్వగలిగేటువంటి దేవుడు అంటున్నాడు. చిన్న చిన్న లక్ష్యాలు పెట్టుకుంటారా? చిన్న చిన్న ఆశలే పెట్టుకుంటారా? చిన్న చిన్న కళలే పెట్టుకుంటారా? దేవుని వాక్యం సెలవిస్తుంది. రూబేలు గాది అంటున్నాడు, ఈ కొంచెం స్థలం స్వాధీనం చేసుకోగానే మీరు ఇంతతో తృప్తి పడిపోయారా? మీకు దేవుడు వాగ్దానం చేసినటువంటి కనాను దేశము ఎంత గొప్ప దేశమో, ఆ సరిహద్దులన్నింటినీ విస్తరించకుండా, ఆ సరిహద్దులన్నింటినీ స్వాధీనం చేసుకోకుండా కొంచెం 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 కూడగానే ఆగిపోతామంటున్నారా? ఇలా చేయడమే పాపం అని గుర్తు చేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఒక గొప్ప దేవుని కుమారుడు కుమార్తె అయి ఉండి నీవు చిన్న చిన్న ఆశలతో, చిన్న చిన్న తలంపులతో నీవు ఆగిపోతే అది పాపం అని నీవు గుర్తించాలి. కొంతమందికి అభ్యంతరం ఉండొచ్చు, ఇది ఎలా పాపం అవుతుంది? మనం చదువుదాం, మరొక మాట చూద్దాం. 9వ వచనం, 10వ వచనం చదువుదాం. ఆ దినమున యెహోవా కోపము రగులుకొని, ఏ దినమున? ఒక రోజున కనాను దేశాన్ని వేగి చూడడానికి మోషే గోత్రం నుంచి ఒకరి చొప్పున 12 మందిని పంపించాడు. 12 మంది వెళ్ళగా ఒక మోషేకు నమ్మకమైనటువంటి సేవకుడు యెహోషువ, కాలేబు తప్ప మిగిలిన వాళ్ళందరూ ఏం చెప్పారంటే, అయ్యా మనం మిడతలము, మనము ఎందుకు కొరగాము, వాళ్ళు కనుక దాడి చేశారంటే మనం నామరూపాలు ఉన్నాము అన్నట్లుగా చెప్పారు. మోషే అంటున్నాడు, మీరు కనుక ఇక్కడ ఆగిపోతే ఆ రోజున ఇతరులను అధైర్యపరిచినటువంటి ఆ 10 మందికి మీరు కూడా సమానులు కారా? ఆ దినము ఏమైందంటే యెహోవా కోపము రగులుకున్నది. ఏమిటి? అక్కడే ఆగిపోవడం వలన, పూర్తిగా స్వాధీనం చేసుకోకపోవడం వలన, పూర్తిగా స్వాధీనపరుచుకున్న యుద్ధంలో పాలుపంపులు పొందకపోవడం వలన యెహోవా కోపము రగులుకున్నది అని దేవుని వాక్యం విషయాలు వేస్తుంది. అది పాపం కాకపోతే ఆయన కోపం ఎందుకు రగులుకున్నది? దేవుని వాక్యం విషయాలు వేస్తుంది. నీవు నేను కేవలం చిన్న చిన్న వాటితో, కొద్ది ఆశయాలతో, కొద్ది ఆలోచనలతో, చిన్న చిన్న తలంపులతో మనము అలాగా తృప్తిపరుచుకుంటూ పోతే ఇది చాలేమనుకుంటే, ఇతరుల యొక్క యుద్ధాలలో అనగా సంఘము, మన కనుక సంఘం మొత్తం ఒక బాడీగా చూస్తే మనం చాలా క్షేమంగా ఉన్నాం, సమృద్ధిగా ఉన్నాం అనుకోండి, చాలు అనుకుంటే అదే పాపం. అలా నీవు అంతటితోనే నీవు రెస్ట్ తీసుకోవాలనుకుంటే యెహోవా కోపానికి నీవు కారణమవుతున్నావని నీవు నేను గమనించాను. చాలా డెలిబరేట్గా రాయబడి ఉంది ఇక్కడ, చాలా ఓపెన్గా. ఇతరుల యుద్ధము మన బాధ్యత. ఇక్కడ మనం గమనిస్తే ఇతరుల యొక్క క్షేమము మన బాధ్యత, ఇతరుల యొక్క స్వాస్థ్యము కూడా మన బాధ్యత. ఇతరులు స్వాధీనం చేసుకునేంత వరకు, ఇతరులు కూడా పొజిషన్ రీచ్ అయ్యేంత వరకు మనం ఖచ్చితంగా. ఒకసారి నేను ఎక్కడో చదివాను ఒక స్టోరీ. ఒక మిలిటరీ మేజర్ చెప్పాడట, అందరూ పరిగెత్తండి అన్నాడు. ఒక పెద్ద సర్కిల్ చూపించి అందరూ పరిగెత్తమనగానే వాళ్ళు సెలెక్ట్ చేయడానికి చాలా మంది పరిగెత్తున్నారు. ఒక్కొక్కడు ఎలా పరిగెత్తున్నాడు అంటే త్వరగా పరిగెత్తి వచ్చి ముందు నిలబడాలని పరిగెత్తున్నాడు. ఇలా పరిగెత్తు ఉండగా ఒక వ్యక్తి మాత్రం కొంచెం నిదానంగా పరిగెత్తు ఉన్నాడు. ఆ ప్రక్కన కొంతమంది పరిగెత్తడానికి అలుపు వస్తే అతను కూడా ఆగిపోయి అతను పట్టుకొని చేస్తూ ఉన్నాడు. ఒకడు మాత్రం ఎవరిని పట్టించుకోకుండా వెంటనే త్వరగా పరిగెత్తుకొని వచ్చి ముందు నిలబడ్డాడు. నవ్వుతూ కొంచెం దరహాసంతో చేతులు ఇలా పట్టుకొని చాలా దర్పంగా నిలబడ్డాడు. చూసావా నేను ఎంత తొందరగా పరిగెత్తుకొచ్చాను అన్నట్టు. ఆ మేజర్ చెప్పాడట, నువ్వు ఫెయిల్ అయ్యావు, ఇదిగో వెనక వస్తున్నాడే ఒక అతను తీసుకొని, అతనే పాస్ అయ్యాడు.
ఇది ఎవరు ఫస్ట్ వస్తారు ఎవరు లాస్ట్ వస్తారనే పోటీ కాదు. ముఖ్యంగా క్రైస్తవ జీవితం నువ్వు ఎంత ముందున్నావో దేవుడికి అంత ప్రాధాన్యత ఏం లేదు. ఎందుకంటే ఒకప్పుడు అందరూ వెనుకబడినటువంటి రేస్లో ఉన్నవాళ్ళు, అసలు ఆ రేస్కి అర్హత లేనటువంటి వాళ్ళు. మనం ఎందుకు పిలుచుకున్నాడంటే ఒకరికొకరు చేయి పట్టుకొని అందరూ ఒకేసారి రీచ్ కావాలనేటువంటిది దేవుని ప్రాధాన్యత. నువ్వేదో పీటీ ఉషా లాగా పరిగెత్తించి ఫస్ట్ నిలబడతానని నువ్వు గర్వంగా చెప్పడానికి వీలే. నేనే ఫస్ట్ నిలబడ్డాను. పౌలు అంటాడు, నేను నా పరుగును కడముట్టించాను. ఎలా ముట్టించాను తెలుసు? అందరిని వెనకేసి నేను పరిగెత్తి కాదు. నేను బ్రతికిన నాళ్ళు ఒక పోరాటం చేస్తూ వచ్చాను. ఆ పోరాటం ఏంటంటే నాలాగా ఇతరులను అనుసరింప చేసే పోరాటం, నాలాగా ఇతరులు అభివృద్ధి చెందించే ప్రోగ్రాం పెట్టుకున్నాను, నాలాగా ఇతరులు కూడా బలవంతులయ్యేటువంటి ప్రోగ్రాం పెట్టుకున్నాను. ఆ పోరాటంలో నేను పోరాడి 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 కొంతమందినైనా నమ్మకమైన వారిని సిద్ధపరిచి నేను ప్రభు దగ్గరికి వెళ్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, నీవెంత విశ్వాసమో నిరూపించుకునే ప్రోగ్రాం కాదు క్రైస్తవ జీవితం. నీవెంత ప్రార్థన పరుడవో ఎంత ప్రార్థన పరుడవో చెప్పే ప్రోగ్రాం కాదు క్రైస్తవ జీవితం. నీవెవరివో ఎవరికి వాళ్ళు నిరూపించుకునే ప్రోగ్రాం కాదు ఇది క్రైస్తవ్యం. ఇతరులను దృష్టి పెట్టే, ఇతరుల మీద కేంద్రీకృతం చేసేటువంటిది క్రైస్తవ జీవితం. నేను పెరిగాను, ఇతరులు పెరిగాను. నేను అభివృద్ధి చెందాను, ఇతరులు అభివృద్ధి చెందాను. ఇతరుల యొక్క ఆత్మీయ స్థితి కూడా ఎలాగా ఉంది. ఇంకొకటి కూడా ఇక్కడ అతిశయించడానికి వీల్లేదు. నేను ఎంత బాగా ప్రార్థన చేస్తాను, లేదా నేను ఎంత బాగా వాక్యం చెప్తాను, లేదా నేను ఎంత బాగా పాటలు పాడతాను, నేను ఎంత బాగా నువ్వు ఎంత బాగా అనేది దేవునికి అనవసరం. నువ్వు ఎంత బాగా బలపరుస్తున్నావు, నీవెంత బాగా ధైర్యపరుస్తూ ఉన్నా, నీవెంత బాగా నీవు ఉజ్జీవింప చేస్తూ ఉన్నా, నీవెంత బాగా కలిసిపోతూ ఉన్నా, నీవెంత బాగా కలుపుకు వస్తున్నా, ఇది దేవునికి కావలసిన విషయం. నీ సహోదరుడు యుద్ధంలో ఉంటే నీవిక్కడ కూర్చుండవచ్చునా? మోషే అడుగుతున్నాడు, నీవు పాపం చేస్తున్నా. మరొక మాట చదువుదాం, 13వ వచనంలో. అప్పుడు యెహోవా కోపము ఇశ్రాయేలుల మీద రగులుకొనగా యెహోవా దృష్టికి చెడు నడత నడిచిన ఆ తరము వారందరూ నశించు వరకు అరణ్యములో 40 ఏండ్లు ఆయన వారిని తిరుగులాడ చేస్తును. యెహోవా దృష్టికి చెడు నడత నడిచారంట. ఏంటది? అయ్యో దేవుడు మాకు అంత పెద్ద మేలు చేయలేడేమో, లేకపోతే దేవుడు మనకు అంత పెద్ద సపోర్ట్ చేయడేమో, దేవుడు చాలా చిన్నవాడేమో, దేవుడు మాకు కొంచెమే శక్తి ఇస్తాడేమో, లేకపోతే చిన్న చిన్న సమస్యలు అయితేనే ఆయన మనకు మేలు చేసి ముందుకు నడిపిస్తాడేమో. తక్కువ అంచనా వేశారు, తక్కువ వాటితో అడ్జస్ట్ అయిపోయారు. అందుకే దేవుని వాక్యం చదివిస్తుంది, ఆ తరము వారు యెహోవా దృష్టికి చెడు నడత నడిచారు. చెడు నడత అంటే వీళ్ళు ఏం చేశారు? పెద్ద పెద్ద చేశారని కాదు, దేవుని శక్తిని కించపరిచారు. మనము మిడతలము అన్నారు. ఈ అరణ్యంలో దేవుడు మనకు మాంసం పెట్టగలడా? ఆహారము ఇవ్వగలడా? మా దప్పిక తీర్చగలడా? మా ఆకలి సమృద్ధిగా మాకు తీర్చగలడా? ఆ దేశాన్ని స్వాధీనం చేసుకోవడానికి మాకు శక్తిని ఇవ్వగలడా? అంత పెద్ద దేవుడా అన్నట్లుగా గొడిగారు, సడిగారు, డౌట్ చేశారు. దేవుని వాక్యం సెలవిస్తుంది, అలా కొద్ది కొద్ది ఆలోచనలతో, సంకుచితమైన ఆలోచనలతో ఉన్నటువంటి వారిని దేవుడు అన్నాడు, మీరు నా దృష్టికి చెడు నడత నడిచారు. వాళ్ళందరూ జ్ఞాపకం చేస్తున్నాడు. ఎప్పుడు మీరు ఇక్కడ ఆగిపోతే, రూబేనీయులు గాదీలతో మోషే అంటున్నాడు, మీరు ఇక్కడ ఆగిపోతే వాళ్ళతో సమానం, ఆ చెడు నడత నడిచిన వారితో సమానం, ఆ యెహోవా కోపము రగిల్చిన వారితో సమానం. వారిలాగే ఇతరుల యొక్క ఆత్మీయ ప్రయాణాన్ని ఆటంకపరిచే వారితో సమానం. వారిలాగే యుద్ధానికి వెళుతున్న అనేకులను ఆటంకపరిచి ఆపివేసే వారితో సమానం. గాదీలారా, రూబేనీలారా, ఆగిపోతారా? మీరు కూడా యుద్ధానికి పోకుండా ఆగిపోతారా? మరొక మాట చదువుతాను, 14వ వచనం. ఇప్పుడు ఇశ్రాయేలు యెహోవాకు కోపం మరి ఎక్కువగా పుట్టించినట్లు ఆ పాపుల సంతానమైన మీరు మీ తండ్రులకు ప్రతిగా బయలుదేరి ఉన్నారు అనేసాడు. ఇక
ఓపిక పట్టుకోలేక మోషే అంటూ ఉన్నాడు, ఇదిగో మీరు ఇక్కడ ఆగిపోతే, మీరు యుద్ధానికి పోకుండా ఆగిపోతే దేవుని వాక్యం సెలవిస్తుంది, మీరు కనుక ఇతరుల కష్టాల్లో పాల్గొని పంచుకోకపోతే, లేకపోతే ఇతరుల యొక్క ఆత్మీయ బలహీన స్థితిని మీరు మెరుగుపరచకపోతే, ఇతరుల యొక్క పోరాటాల్లో మీరు చేయి కలపకపోతే, మీకేదో దక్కింది కదా అంతటితో మీరు తృప్తి పడితే, అంతటితో మీరు సంకుచిత భావాలతో మీరు కొట్టుమిట్టాడుతూ ఉంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆ తరము వారిలో ఏం చేశారు? ఆ పాపుల సంతానం అంటున్నాడు. ఆ తరం వారిని ఎలా అంటున్నాడు? ఆ పాపుల సంతానం అంటున్నాడు. మీరు కూడా ఇలాగ ఆగిపోతే ఇంకా ఎక్కువ కోపం పుట్టిస్తారు దేవునికి అంటున్నాడు. ఎందుకు? 10 గోత్రాల వారు ఇంకా ఆ భూమిని స్వాధీనపరచుకోవడానికి వెళ్తూ ఉంటే ఈ 2 గోత్రాల వాళ్ళు వెనక ఆగిపోయి, మాకేముందులే, మాకు దక్కింది, మంచి మేత ఉంది, మా పశువులకు సరిపోతుంది, మంచిగా నీళ్లు ఉన్నాయి, మా పశువులకు సరిపోతాయి, మేము, మా పిల్లలు, మా పశువులు, మా మందలు, మేము, అంతే. ఈ స్వభావం దేవుని దృష్టికి పాపము. అందుకనే దైవ సేవకులు అంటుండేవారు, ఒకడు తన సొంత కార్యములనే కాక ఇతరుల కార్యములు కూడా పాలుపంపులు పొందాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది. మోషే అంటున్నాడు, ఆ పాపుల యొక్క సంతానమైన మీరు మీ తండ్రులకు ప్రతిగా బయలుదేరి ఉన్నారు. అప్పట్లో వాడు అలాగే చేశారు. ఇప్పుడు మీరు కూడా ఆగిపోతే మీరు కూడా పాపపు సంతానం అని పిలువబడతారు. మీరు కూడా దౌర్భాగ్యమైన జీవితం జీవించిన వారి వలె మీరు ఉంటారు. ఏంటో ఇంత కఠినంగా మాట్లాడుతున్నాడు మోషే. మేము రామన్నందుకు, మాకు ఇది చాలు, మేము వచ్చేసాం, మంచి ప్లేస్లో ఉన్నాం కదా, ఇంకా ఎందుకు రావాలి అన్నందుకు. అవునండి, అది నిజంగా భయంకరమే, నిజమే. మీరు, నేను, మనమందరము గమనించవలసినది. అందుకనే మన సంఘం యొక్క దర్శనంలో కొన్ని ఆలోచనలు ఉన్నాయి. మూతపడిన మందిరాల గురించి ఆలోచన చేస్తూ ఉన్నాం. ఆ మిక్కిలి అల్పుడైనటువంటి వారి కోసం ఆలోచన చేస్తూ ఉన్నాం. కొండ, కోన, లోయ, తండ, పల్లె, ఆ విధమైనటువంటి మానవుల ప్రాంతం ఏదైనా కూడా క్రీస్తు నెరుగని, క్రీస్తు పేరును ఒక్కసారి కూడా విన్న వారు ఎవరైనా ఉన్నారా అని మనం దృష్టి పెడుతూ ఉన్నాము. వారికి మనం క్రీస్తున్నామని ప్రకటించడానికి. ఎందుకు అలాగా? మనం తెలుసుకున్నాం కదా ఇక్కడ ఆగిపోదామనా? కాదు. మనకు ఒక సంఘం ఉంది, హైదరాబాద్ లో ఒక సంఘం ఉంది కాబట్టి ఇక్కడ ఆగిపోదామనా? చాలా మంది ఇంకా యుద్ధంలో ఉన్నారు. లోక సంబంధమైన, ఆత్మీయ సంబంధమైన, అనేక రకాలైనటువంటి స్థితిగతులతో సంబంధమైన యుద్ధ స్థితిలో ఇతరులు ఉన్నారు. వారు కూడా క్షేమకరమైన స్థితికి చేరాలి అంటే, వారు కూడా నిత్య సంతోషమైనటువంటి ఆ స్థితికి చేరాలి అంటే, ఆశీర్వాదకరమైన స్థితిలోనికి చేరాలి అంటే, నిత్య జీవంలోనికి చేరాలి అంటే, నీవు నేను మిన్నకుండా మనం ఉన్న చోట ఉంటే సరిపోదు. ఎవరి బాధ్యత వాళ్ళు నెరవేర్చకుండా, సంఘము అంటే ఏక శరీరము, మన బాధ్యత మనం నెరవేర్చకుండా కనుక ఉంటే మనము ఖచ్చితంగా ఆ నిందను భరించవలసి వస్తుంది. ఏమిటి ఆ నింద? యెహోవా దృష్టికి చెడు నడత నడిచిన వారమని, యెహోవా యొక్క కోపమును రగిల్చిన వారమని, యెహోవా యొక్క దృష్టికి చెడు నడత నడిచి పాపము సంతతి అనిపించబడిన వారమని పిలువబడతామని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరొక మాట చదివి మనం త్వరగా ముగించుకున్నాం. ఈ మాటకు ఏమైందంటే వాళ్ళు ఆలోచన చేశారు, అయ్యో మేము రాము పొమ్మంటే ఇంతుందా కదండి, 10 గోత్రాలు ఉన్నారు కదా, వాళ్ళు ఎలాగో చేసుకుంటారులే అన్న ఆలోచన ఉంటే ఇంత పాపం ఉందా? వాళ్ళు ఎలాగైనా చేయిస్తారులే అన్నందుకు కూడా ఇంత పాపం ఉందా? మాలోనే మేము ఒక సంతృప్తి కలిగి ఇక్కడే ఉండిపోతామేమో అనుకుంటే ఇంత పాపం ఉందా? ఇతరుల యొక్క వారి యొక్క యుద్ధ స్థితిని మేము గమనించక మా వంతు మాకున్న దాంతో చాలేమనుకుంటే ఇంత పాపం ఉందా అనే ఆలోచన కలగానే 18వ వచనంలో వారందరూ ఏక తీర్మానం చేసుకుంటారు. ఇశ్రాయేలీయులలో ప్రతి వాడును తన తన స్వాస్థ్యము పొందు వరకు మా ఇండ్లకు తిరిగి రాము. హల్లెలూయా. వీరికి వెంటనే ఎక్కింది, బోధపడింది. మీరు చేసేది పొరపాటుగానే బోధపడింది. ఏమన్నా తెలుసా? ఇశ్రాయేలీయులలో ప్రతి వాడు, దేవుని వాక్యం సెలవిస్తున్నారు, అండర్లైన్ చేసుకుందాం. ప్రతి వాడు, ఇది దేవుని వాక్యం. మన సంఘం యొక్క ఉద్దేశము కూడా అదే. ప్రతి వాడు, సంఘములో ప్రతి వాడు
దేవుని వాక్యం సెలవిస్తుంది, ప్రతి వాడు, ఏ ఒక్కరు మినహాయింపు లేదు. వాళ్ళు కొంచెమే, వాళ్ళు ఒక్కరే అంటే లాభం లేదు. ప్రతి వాడు ఇంక్లూడ్ కావాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఇశ్రాయేలులో ప్రతి వాడు తన స్వాస్థ్యం పొందు వరకు మేము తిరిగి ఇళ్లకు రాము, మేము కూడా వస్తాం, మేము కూడా సాగిపోతాం. ప్రియ సహోదరి సహోదరుడా, చాలా జాగ్రత్తగా గమనించాలి. మన బాధ్యత ఎంతవరకు అంటే అందరూ మనంత ఎంతవరకు లేదు. స్పష్టంగా చెప్పాలంటే క్రీస్తు వాక్యం సెలవిస్తుంది, అందరూ ఆయన సమస్వరూపంలోనికి మారేంత వరకు ఆయన బాధ్యత తీసుకున్నట్లే అందరూ బలవంతులు అయ్యేంత వరకు, అందరూ దృఢమైనటువంటి వ్యక్తులుగా, దృఢమైన విశ్వాసులుగా మారేంత వరకు మనము మన బాధ్యత మర్చిపోకూడదు, విస్మరించకూడదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎవరైనా కష్టాల్లో ఉన్నారు, ఎవరైనా బాధల్లో ఉన్నారు, వారి కోసం ప్రార్థించడానికి వెనకాడవద్దు, వారి కోసం ప్రార్థించడంలో విసుగవద్దు, వారికి దేవుని గురించి చెప్పి బలపరచడానికి విసుగవద్దు. ఎవరైనా కొంచెం తప్పు చేశారు లేదా కొంచెం పడిపోయారు అనగానే వాళ్ళ నిర్లక్ష్యం చేసి విడిచిపెట్టవద్దు. నేను సేఫ్ జోన్లో ఉన్నానులేని అతిశయపడవద్దు. దేవుని వాక్యం సెలవిస్తుంది, నీవు అతిశయపడితే నీవు అక్కడే ఉన్నట్లు. ఇతరుల స్థితిని నువ్వు గమనించకపోతే, ఇతరులను నువ్వు ప్రోత్సహించకపోతే, ఇతరులను నీవు ముందుకు నడిపించకపోతే, నీతో పాటు కలుపుకొని ముందుకు సాగకపోతే అది పాపము అనే దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకనే 18 వచ్చిన వారు అంటున్నారు, ప్రతి వాడును తన స్వాస్థ్యము పొందు వరకు మా ఇళ్లకు మేము తిరిగి రాము. 20 వచనంలో మోషే అంటున్నాడు, అప్పుడు వారి మాటను బట్టి మీరు మీ మాట మీద నిలిచి యెహోవా సన్నిధిని యుద్ధమునకు సిద్ధపడి యెహోవా తన ఎదురుని తన శత్రువులను వెళ్ళగొట్టు వరకు యెహోవా సన్నిధిని మీరందరూ యుద్ధ సన్నదులై యోర్దాను ఆవలికి వెళ్ళిన యెడల ఆ దేశము యెహోవా సన్నిధిని జయింపబడిన తర్వాత మీరు తిరిగి వచ్చి యెహోవా దృష్టికి ఇశ్రాయేలుల దృష్టికి నిర్దోషులై ఉందురు. అప్పుడు ఈ దేశము యెహోవా సన్నిధిని మీకు స్వాస్థ్యమగును. మీరు అట్లు చేయని యెడల యెహోవా దృష్టికి పాపము చేసిన వారగుదురు కనుక మీ పాపము మిమ్మును పట్టుకొనును అని తెలుసుకొనుడి. చూడండి ఎంత భయంకరమైన మాట మాట్లాడుతున్నారు. చాలా చిన్నగా అనిపిస్తాయండి మనకు కొన్నిసార్లు. దావీదు పాపం చేసి అంటున్నాడు, అయ్యా నేను పాపం చేశాను, నన్ను కడుగు, నన్ను శుభ్రం చేయి, హిసోపుతో కడుగు, హిమము వలె నన్ను తెల్లగా చేయి. పశ్చాత్తాపడి అడిగాడు, నాలో శుద్ధ హృదయాన్ని కలుగు చేయి, నాలో నిర్మలమైనటువంటి మనస్సు, నూతనమైన మనస్సు, స్థిరమైన మనస్సు నాలో కలిగించు, నన్ను మరలా పునరుద్ధరించు ప్రభువా. నీ యొక్క మాటలు అతిక్రమం చేసే నాలాంటి అనేక మందికి నేను బోధిస్తాను. అంత మాత్రమే కాదు, దినమెల్ల నీ సన్నిధి, నీ నామము నా నోట ఉత్సాహగానమై నేను స్తుతులు చెల్లిస్తూ ఉంటాను. అంత మాత్రమే కాదు కానీ ప్రభువా, నన్ను నేను విరిగి నలిగిన నా హృదయాన్ని నీకు సమర్పించుకొని సమాధాన బలులు, నా జిహ్వ బలులు నీకు అర్పిస్తూ ఇంకా ఏం చేస్తున్నానంటే నా వలే నాలాగా ఉన్న అనేక మంది కూడా నీతో సమాధాన పడినట్లు ఇశ్రాయేలు కొరకు, సియోను కొరకు నేను ప్రార్థిస్తున్నాను. వారందరినీ బలపరచమన్నట్లుగా దేవుని ఉద్దేశాల కోసం నేను మాత్రమే కాదు, ఇతరులకు కూడా, నేను మాత్రమే కాదు సియోను కూడా, నేను మాత్రమే కాదు యెరూషలేము కూడా, నేను మాత్రమే కాదు నా సంఘము కూడా, నేను మాత్రమే కాదు నా 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 సహచరులు కూడా. ఈ భావమే లేకపోతే అది పాపం అనే దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని వాక్యం సెలవిచ్చినట్లుగా మోషే ఈ రూబేను గాదీయుల మధ్య జరిగిన సంఘటన మనం గమనిస్తే మోషే అంటున్నాడు, మీరు కనుక అలాగా పోకపోతే, మీరు కనుక యుద్ధ సన్నద్ధులు కాకపోతే, మీరు కనుక మీ సహోదరుల పక్షమున యుద్ధము చేయడానికి సిద్ధముగా లేకపోతే మీరు యెహోవా దృష్టికి, ఇశ్రాయేలు దృష్టికి దోషులవుతారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలా కనుక మీరు యుద్ధ సన్నద్ధులై యుద్ధానికి సిద్ధపడి మీ సహోదరుల పక్షమున యుద్ధములు చేయువారైతే ఆ దేశమును జయించిన తర్వాత, ఆ నదిని దాటి ఆవలికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి దేశాన్ని జయించిన తర్వాత మాత్రమే ఈ దేశము లేకపోతే ఈ ప్రాంతము మీ స్వాధీనం అవుతుంది. కొన్నిసార్లు మన స్వాధీనం ఎందుకు కాదో తెలుసా? మనది అనుకున్నది కూడా మనది ఎందుకు కాదో తెలుసా? ఇతరుల విషయంలో మనం నిర్లక్ష్యంగా ఉండడం వల్ల కూడా అలాగే జరగడానికి అవకాశం ఉంది. కనుక ప్రియ సహోదరి సహోదరుడా,
ప్రభురాత్రి భోజన ఈ కార్యక్రమంలో మనం సంఘముగా ఉన్నవారు. ఒక్క మాట చివరిగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15-16 వచనాలు చదువుకొని ఆ విషయాన్ని మనం కూలంకషంగా ధ్యానం చేసి ఉన్న విధానాన్ని బట్టి ఒక మాట అర్థం చేసుకుని ప్రభురాత్రి భోజన కార్యక్రమానికి సిద్ధపడదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15-16 వచనాలు. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనమన్ని విషయంలో ఎరుగుదుము. ఆయన శిరస్సు అయి ఉన్నాడు. ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి మనలో ఉన్న ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా కీలు నరములు కలిగిన బలము చేత అతుకబడి క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగు చేసుకొనుచు చున్నది. దేవుని వాక్యం సెలవిస్తుంది. చూడండి, మనమందరము క్రీస్తు శరీరములో భాగములు అయి ఉన్నాం. ఒక శరీరము శిరస్సు లేకుండా ఉండదు. మన శిరస్సు క్రీస్తు. మనమందరం ఆయనకు అతుకుబడి ప్రతి అవయవం కూడా దాని పరిణామం చొప్పున పరిమాణం చొప్పున దాని కెపాసిటీని బట్టి దాని యొక్క ప్రాధాన్యతను బట్టి శరీరం యొక్క అభివృద్ధి కొరకు పాటుపడుతుంది. వెరసి శరీరం అంతా అభివృద్ధి పొందుటకే ప్రతి అవయవము అని చేస్తుంది. అలాగా మనమందరము సంఘములో ఉన్న మనమందరము మనందరి బాధ్యత సక్రమంగా నెరవేర్చవలసిన వారమై ఉన్నాం. వారు చేస్తున్నారులే, మనకెందుకులే. వారు ప్రార్థన చేస్తారులే, మనకెందుకులే. వాళ్ళు ఉన్నారు కదా, మనకెందుకులే. మనం ఇక్కడ ఉన్నా సరిపోతుంది అనే భావం ఎట్టి పరిస్థితుల్లో రానివ్వద్దని గాదీలను రూబేనీయులను ప్రశ్నించినటువంటి ఆ ప్రశ్న ఈ దినము ప్రభు నీకు నాకు అదే ప్రశ్న మన ముందు నుంచి అడుగుతున్నాడు. మీ సహోదరుడు యుద్ధమునకు వెళ్ళుచుండగా మీరు ఇక్కడ కూర్చుండ వచ్చునా? ప్రియ సహోదరి సహోదరుడా, ఇది మన బాధ్యత, ఇది మన యొక్క కర్తవ్యం, ఇది మన మీద పెట్టబడినటువంటి భారం. దీనిని పంచుకోవడానికి మనం ఎల్లప్పుడూ సుముఖులమై ఇతరులను కూడా దృష్టిస్తూ ఇతరుల విషయంలో మనం ఆశ కలిగి శ్రద్ధ కలిగి వారికి సహాయం చేయవలనటువంటి మనసు కలిగి వారి యుద్ధములలో వారి కష్టములలో వారి యొక్క వేదనలో శోధనలో మనం కూడా ఆత్మీయమైనటువంటి పోరాటం సలపవలసిన వారముగా ఉన్నామని మనం గుర్తిరిగి అలాంటి బాధ్యత మనపై ఉంచినటువంటి దేవుడు మనకు బలం కూడా ఇచ్చాడు. అట్టి బలాన్ని నూతనపరచుకోవడం కోసం మరొకసారి రిన్యూ చేసుకోవడం కోసం మనం ఆయన బల దగ్గరికి సమీపిస్తున్నాం. ఇటు పవిత్రమైన కార్యంలో పాల్గొను పొంది ప్రభు మనకిచ్చే ఆత్మీయ బలాన్ని శక్తిని పొందుకోవాల్సిందిగా మనం చేస్తూ అందరూ ప్రార్థన పూర్వకంగా ఆయన శరీరాన్ని రక్తాన్ని స్వీకరిద్దాం.